బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనం చెరువులో మునగడంతో 5గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక పోలీసులు వారి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను హైదరాబాద్ కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్గా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 6గురు యువకులు ఉన్నారు. చెరువులో నుంచి ఒకరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ కొని వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది. దాంట్లో పడంగానే వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండి, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు ఇటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లాలు ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళు. జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్గా పడడం వల్ల అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి మాకు పోలీస్కు 100 కాల్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇమీడియట్ 6 minutesలో మా ఎస్ఐ ప్లస్ మా సిబ్బంది కూడా వచ్చి ఇమీడియట్ వాళ్ళ ఉన్న వాళ్ళను రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయగా అప్పటికి అలా ఒక అతను అది కారు అద్దాల వల్ల కొట్టుకొని బయటికి రావడం జరిగింది. అందులో ఉన్న మిగతా 5 మంది చనిపోవడం జరిగింది. మార్నింగ్ టోటల్ వాళ్ళ వెహికల్లో స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో 6 మెంబర్స్ మార్నింగ్ 5:30కి ఈ కొత్తగూడెం నుంచి టువర్డ్స్ పోచంపల్లి రావడం జరిగింది. ఈడ వచ్చడంతో కారు ఓవర్ స్పీడ్ తోటి అక్కడ ఉన్న కడికి కూడా గుద్దుకొని అలా పడడం వల్ల 5 మంది చనిపోవడం సంఘటన జరిగింది. ఈ పిల్లలంతా కూడా 20-25 ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, ఎల్బీ నగర్ ప్రాంతంకు సంబంధించిన ఫ్రెండ్స్. ఇప్పటికే యాక్సిడెంట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు యాక్సిడెంట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక్కడ కుటుంబ సభ్యులు ది సేమ్ టైం స్థానికులు ఏమంటున్నారు? జలాల్పురం గ్రామంలో జరిగినటువంటి కారు ప్రమాదంలో 5గురు యువకులు మృతి చెందారు. వారిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు పోలీసులు. ఇక్కడ కొంచెం కుటుంబ సభ్యులు ఇప్పుడే చేరుకుంటున్నారు. విషాద కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విష్ణుకు సంబంధించినటువంటి, అంటే మృతుల్లో ఉన్నటువంటి విష్ణు వాళ్ళ ఫ్రెండ్ కారు తీసుకొని సరదాగా పార్టీ చేసుకుందామని చెప్పి కొంత మద్యం సేవించి అక్కడ పార్టీ నిర్వహించిన అనంతరం పోచంపల్లి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఈత కళ్ళు కోసం వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి రావడం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి ఇటు పోచంపల్లి వస్తుండగా ఈ చెరువులో ఒక్కసారిగా దూసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో 5గురు మృతి చెందినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇక్కడ ప్రధానంగా హర్ష తల్లి చెప్తున్న చివరి మాటలు హృదయ విదారకమని చెప్పుకోవచ్చు. హర్ష తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్తుంది. చివరిగా తన కొడుకు హర్షవర్ధన్ తనతో మాట్లాడాడు. పక్కనే ఉన్నా మమ్మీ, వస్తున్నాను అని చెప్పి ర్యాపిడో నడుపుతూ తండ్రి దూరంగా ఉండడంతో తనకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి హర్ష ఈరోజు లేకపోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. చివరిగా ర్యాపిడో చేశా మమ్మీ, 500 రూపాయలు నీకు ఫోన్పే చేశాను, వస్తున్నా, నువ్వు పడుకో మమ్మీ అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్ చేసినటువంటి మెసేజ్ చూపిస్తూ ఆ తల్లి రోధిస్తున్నాయి. హృదయ విదారక దృశ్యాలు ప్రస్తుతం ఇక్కడ భువనగిరి మార్చురి వద్ద బల్లుకు సంబంధించిన మృతుల్లో ఒకరైనటువంటి బల్లుకు సంబంధించినటువంటి మామ ఉన్నారు. వారి బంధువులు కూడా ఇప్పుడే చేరుకుంటున్న పరిస్థితి. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అని చెప్పండి, అసలు ఏం జరిగింది? మీకు ఏం చెప్పకుండా బయటికి వెళ్ళింది సార్. నిన్న వెళ్తుందామంటే వస్తున్న మా మామ మాకు చెప్పాలి. పొద్దున ఫోన్ చేస్తే మాకు 5 గంటలకు మాకు అప్పుడు తెలిసింది. వాట్సాప్లో ఇట్లా తెలిసింది, ఎల్బీనగర్ పిల్లగాలని చెప్పి మాకు దోస్తు చెప్తే మాకు అప్పుడు చూసి మేము అప్పుడు షాక్ అయిపోయినాం అనమాట. అప్పుడు మాకు వెళ్ళ కూడా వెళ్ళదు. ఫోన్ చేస్తే కూడా వస్తున్నాం అని చెప్పి మాకు ఇంతవరకు మాకు వెళ్ళదు. రాత్రి వరకు టచ్లో ఉండేనా? ఎన్ని గంటల వరకు? మా అక్క మళ్ళీ వాళ్ళ అన్నకు ఫోన్ చేసి మాట్లాడిండంట. సరే వస్తున్నాం డాడీ, మా పాప వస్తామని చెప్పిండంట. మబ్బులు ఘటన తెలిసింది మాకు 5 గంటలకి. అట్లా మాకు అంతవరకు ఇంకేం తెలియదు సార్. అంటే ఏం చేస్తాడు బల్లు? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ
అంటే ఎప్పటి నుంచి వాళ్ళంతా ఫ్రెండ్స్ తెలుసా ఆ విషయాలు? పక్క గల్లి అంతా అక్కడ బయట లేం కదా, అంత పక్క గల్లి ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళ అబ్బాయిలు ఓకే. వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ వెళ్దామని వెళ్ళిర్రు. దాంట్లో కూడా గట్టిగా జరిగింది కాబట్టి మనం కూడా ఏమనలేకపోతున్నాం. అనుకుంటే మంచిగా ఉంటాడేమో అనుకున్నా ఇట్లా సడన్గా అయిపోయింది సార్. అంతే ఏం చేస్తాడు వాళ్ళు? ఏం చదివిండో ఇప్పటి వరకు? సెకండ్ చదివింది సార్. ఓకే. సెకండ్ చదివింది, అంతవరకు ఏం తెలియదు కానీ అంతే. నేను చెప్తానంటే మళ్ళీ బయటికి వెళ్ళదు బిడ్డ, ఇంట్లో ఉండాలి, దోశలు పట్టుద్దాం అంటే కూడా ఇలా చేసింది అనమాట. అట్లా మేము ఎంత చాలా బాధపడడం మాకు తెలుసు. మాకు తెలుసా రాత్రి ఇట్లా బయటికి వెళ్తున్న ఫ్రెండ్స్ అన్న విషయం తెలుసా? తెలియదు, మాకు అవ్వని తెలియదు. తల్లిదండ్రులు మీకు మాకు ఏం చెప్పలే. మాకు మా అల్లుని చేస్తే మా పెద్దలను చేస్తే సంగతి మా అని చెప్పిండు అంతే. అంతవరకు మాకు ఏం తెలియదు ఇంకా. మాకు అంతా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా అక్కడ నుంచి వాళ్ళు? మా అక్క తెలియదు ఇంకా. మా అక్క తెలియదు, మా బావ తెలుసు, నాకు తెలుసు, మా తమ్మి తెలుసు, మా మమ్మీ తెలుసు. ఇంకా మా అక్కకి మాత్రం తెలియదు. ఇంకా చనిపోయిన మాత్రం తెలియదు మా అక్కకి. అట్లా ఇది పరిస్థితి. అంటే ఇంట్లో తల్లిదండ్రులకు సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడ తీరా కానరాని లోకాలకు వెళ్ళారంటూ ఆ కుటుంబ సభ్యులు కూడా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ భువనగిరి మార్చురి వద్దకైతే పోలీసులు మృతదేహాలను తరలించారు. ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వచ్చిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించి ఇక్కడి నుంచి మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్ఫాద్ ఇది సాగర్, అక్కడ మనం చూస్తే రోడ్డు స్ట్రైట్గా కనిపిస్తుంది, అటు ఇటు పక్కకి ఏమీ లేదు. అయితే గతంలో కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ ఏమైనా సంభవించాయా అక్కడ, లేకపోతే వాళ్ళు ఓవర్ స్పీడింగే కారణం? దాని గురించి అక్కడ ఉన్న స్థానికులు ఏమైనా మాట్లాడుతున్నారా? ఎస్ సార్, ఖచ్చితంగా ఈ జలాల్పురం గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి లింగప్ప చెరువు అది పెద్ద కరువు ఉంది ఆ ఊరికి సంబంధించినటువంటి. అయితే విలేజ్ వాళ్ళకు రెగ్యులర్గా డ్రైవ్ చేసే వాళ్ళకైతే అది కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆ టర్నింగ్లో మెల్లగా వెళ్తారు. కానీ తెలియని వాళ్ళు మాత్రం స్ట్రేట్గా ఆ కరువుని చూడకుండా అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తే మాత్రం నేరుగా చెరువులోకి దూసుకెళ్లే పరిస్థితి ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్న సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఆ కరువుకు సంబంధించినటువంటి ఆ మూలమలుపు ఏదైతే ఉందో చెరువుకు సంబంధించింది, దానికి సంబంధించింది కొన్ని జాగ్రత్తలు, ఆ రోడ్డుకు సంబంధించిన కొన్ని స్పీడ్ బ్రేకర్లు కానీ అక్కడ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి అక్కడ స్థానిక గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి. అయితే గతంలో కూడా ఒక నెల రోజుల క్రితమే ఒక ఇటుక లారీ కూడా ప్రమాదం జరిగి చెరువులోకి దూసుకెళ్ళింది. గతంలో కూడా అనేక కార్లు కూడా అక్కడికి దూసుకెళ్లి అనేక ప్రమాదాలు జరిగాయి, కొంతమంది మృతి చెందారని చెప్పి ఆ స్థానిక గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అధికారులు కూడా ఈ చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే టర్నింగ్ ఉందో అక్కడ కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఇండికేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. అయితే ఈ ఘటనలో ప్రధానంగా ఎవరైతే బయటపడ్డటువంటి అంటే ప్రాణాలతో బయటపడ్డటువంటి మణికంఠకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే 58 పాయింట్లు వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ పోచంపల్లికి సంబంధించినటువంటి ఏసీపీ కూడా కొద్దిసేపటి క్రితమే వివరాలు వెల్లడించారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లనే కారు ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనా ఈ విషాదకరమైనటువంటి దారుణ ఘటన జరగడంతో 5 కుటుంబాల్లో విషాదం నెలకొంది. కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు విలిపిస్తున్న పరిస్థితి. పోలీసు మాత్రం దీనికి సంబంధించినటువంటి కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్, కనీసం ఈ యాక్సిడెంట్ తర్వాత అయినా అక్కడ రిఫ్లెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా అక్కడ దారి ఇట్లా మలుపు ఉంది అనేది చెప్పడానికి ఇంకేమైనా పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? దాని గురించి అక్కడ పోలీసులు ఏమైనా చెప్పారా? ఎస్ సార్, ఖచ్చితంగా అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తయ్యారు. పోలీసులు కూడా ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రమాదాలు జరగకుండా ఆ చెరువుకు సంబంధించినటువంటి ఇరువైపులా రోడ్డుకు ఇరువైపులా కొన్ని ఇండికేషన్స్ లేదంటే కొన్ని సైనింగ్ బోర్డ్స్ ప్రమాదం ఉంది అంటే భారీ కరువు ఉందని చెప్పి బోర్డ్స్ ఏర్పాటు చేయడమో లేదా స్పీడ్ బ్రేకర్స్ అతివేగంగా వెళ్లకుండా ఉండేందుకు స్పీడ్కు అడ్డుకట్ట వేసేందుకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకైతే చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ సాగర్.